హాయ్ అండి, పెసరట్టు వేస్తున్నాను. ఒక కప్పు పెసలు అట్లాగే కొంచెం బియ్యం నానబెట్టుకున్నానండి. నానిన తర్వాత ఇదిగోండి బియ్యము అలాగే పెసరపప్పు కూడా వేసేసి ఇట్లా గ్రైండింగ్ చేసేసుకుంటున్నానండి. గ్రైండింగ్ చేసుకునే ముందు ఒక ఉల్లిపాయ, అల్లము అలాగే పచ్చిమిరపకాయలు ఇలా కూడా వేసేసుకొని తర్వాత గల్లుప్పు ఇవన్నీ కూడా వేసేసుకోవాలండి. అలాగే కొంచెం పసుపు కూడా వేసేసుకొని మెత్తగా గ్రైండింగ్ చేసుకొని రావాలండి. ఈ ఒక్క కప్పు అనేది నేను 2 సార్లుగా గ్రైండింగ్ చేసుకొని గిన్నెలో వేసేసుకుంటున్నాను. ఇది కూడా చూసారు కదా, ఈ విధంగా గిన్నెలో వేసేసుకున్నాను అనమాట. 2 సార్లుగా గ్రైండింగ్ చేసుకున్నాను. ఒకసారి ఇలా కలిపేసుకొని పక్కకు పెట్టేసుకుందామండి. ఇప్పుడు పచ్చడి కావాలి కదండి. ఇదిగోండి పల్లీలు, పచ్చిమిరపకాయలు వేపుకున్నాను నూనెలో. అలాగే చింతపండు, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, గల్లుప్పు వేసానండి. వేసి కొంచెం వాటర్ పోసుకుంటూ నేను గ్రైండింగ్ చేసుకున్నాను. ఆ తర్వాత తాలింపు పెట్టేసుకున్నానండి. పెసరట్టు పైన ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుందండి. దానికోసం ఇట్లా నేను కట్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ చూసారు కదా, అట్టు వేసేసాను పెసరట్టు. చూసారు కండి, ఇది ఫుల్ వీడియో లింక్ ఇస్తాను చూడండి.